దేవుని సేవకులు కృపాకరరావు గారు ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నాను. వారు ఒక ఉపాధ్యాయులుగా ఉద్యోగం పగిలంతా డ్యూటీ చేసేవారు. ఒంగోలు ఒక సంఘం ఉంది, బాపట్ల ఒక సంఘం ఉంది. దానికి దీనికి 65 కిలోమీటర్ల దూరం ట్రైన్లో ప్రయాణం చేయాలి. 1 గంటన్నర సేపు నుంచోనే వెళ్ళేవారు. సీట్లు కూడా దొరికేవి కాదు. మధ్యలో ఉద్యోగ సభలు ఉంటాయి. సమ్మర్లో హాలిడేస్ అన్నింటిలో ఉద్యోగ సభలే. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఆయన నా క్లాస్ టీచర్, తెలుగు పండిట్టు. ఆయన ఒక మాట అన్నాడు ఆ టైంలో, నేను ఉద్యోగంలో చేరి ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల్లో నా సొంతంగా 2 లీవులు పెట్టుకున్నాను. మిగిలిన సెలవులన్నీ దేవుని సేవకే ఉపయోగించాను. ఆ 2 లీవులు కూడా ఒకరోజు నాకు బాగలేక సెలవు పెట్టాను, ఒకరోజు నా భార్యకు బాగలేక సెలవు పెట్టాను. మిగిలిన నా సెలవులన్నీ దేవుని సేవకే, ఉద్యోగ సభలకో మీటింగ్లకో పరిచర్యకే ఉపయోగించుకున్నాను అన్నిటినీ. నేను 18 సంవత్సరాల సర్వీస్లో, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు. మరి మన సెలవులన్నీ పెళ్ళిళ్ళకి, బంధువులింటికి, గృహప్రవేశాలకే ఉంటాయి. మీటింగ్లు పెట్టమండి, ఒక్కరోజు కూడా సెలవు దొరకదు మన వాళ్ళకి. అరే ఉద్యోగ సభలు జరుగుతున్నాయి, సంఘంతో కలిసి పరిచర్య చేద్దాం, మీటింగ్కి వెళ్దాం, 2 రోజులు మీటింగ్ పెడదాం, సెలవు పెడదాం, రమ్మనండి, ఒక్క సెలవు కూడా పెట్టరు. సొంత పనులకి, ఇంటి పనులకి, ఒంటి పనులకి, పంటి పనులకి, బంధువులు చూడటానికి, విహారయాత్రకి ఎన్ని రోజులైనా సెలవులు పెడతాం మనం. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమిస్తే నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని దేవుని కొరకు ఉపయోగిస్తావు. నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆలోచించు.